ఏపీ ఫలితాలపై తొలిసారిగా స్పందించారు ఏపీ సీఎం జగన్. ఐపాక్ టీంతో సమావేశమైన జగన్ జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందని కామెంట్ చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం మనం సీఎం కామెంట్స్ వింటున్నాం. జగన్ కామెంట్స్ దేశం షాక్ అవబోతోంది రాబోయే ఫలితాలను చూసని ఒక ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్. భోగి పూర్తి విశ్వాసంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. తిరిగి తాను అధికారంలో రాబోతున్నాను, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నానని ఆయన గత 2 రోజులుగా కూడా పోలింగ్ సరళ మీద కసరత్తు చేశారు. అలాగే ఐపాక్ ఇన్పుట్స్, అలాగే పార్టీ నేతలు ఇచ్చిన ఇన్పుట్స్ అన్నింటిని కూడా కసరత్తు చేసిన తర్వాత పూర్తి కాన్ఫిడెన్స్కి వచ్చారు. పూర్తి కాన్ఫిడెన్స్ చేసిన తర్వాత తనకు వెన్నెముకగా ఉంటున్న ఐపాక్ టీం పార్టీని మొత్తాన్ని డిజైన్ చేస్తుంది, పార్టీ కార్యక్రమాలన్నీ నిర్ణయిస్తుంది. ఏ కార్యక్రమం ఎలా చేయాలి, ఇంటింటికి మన ప్రభుత్వం, మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని కూడా ఆ పార్టీ చూస్తుంది. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల్లో ఉన్న ఫీడ్బ్యాక్ అంతా కూడా సీఎంకి చేర్చడం, ఆ ఫీడ్బ్యాక్ అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా ఐపాక్ కీలక పాత్ర వైసీపీలో పోషిస్తూ ఉంది. పేరుకు కాంట్రాక్టు సంస్థ అయినా కానీ పార్టీలో మిళితమై, పార్టీ నాయకులతో మిళితమైపోయి ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఏ మంత్రి ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయనే విషయాల గురించి ఐపాక్ నిత్యం తలలో 4గా వైసీపీ నాయకులకు, వైసీపీ పార్టీకి ఉంది. అలాంటి ఐపాక్కు సీఎం ఈరోజు గ్రేట్ హానర్ ఇచ్చారు, గ్రేట్ గౌరవం ఇచ్చారు. ఆయన స్వయంగా ఆయన ఆ పార్టీ కార్యాలయానికి వెళ్ళి విజయవాడకి తాడేపల్లి నుంచి తన ఇంటి నుంచి వైసీపీకి సేవలు అందించిన ఐపాక్ టీంను అభినందించడానికి నేరుగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళటం ఒక విశేషం. అయితే అక్కడున్న ఆ సంస్థ ఉద్యోగులందరూ కూడా నించొని సీఎం అంటూ నినాదాలు చేశారు, చప్పటితోటి హోరెత్తించారు. ఐపాక్ నిర్వహిస్తున్న ఋషి అక్కడ ఉన్నారు, ఆయన అందరినీ పరిచయం చేశారు, ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించారు అనే విషయం గురించి కూడా చెప్పారు. దాదాపు 25 నిమిషాల పాటు ఐపాక్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అలాగే 10 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ప్రధానంగా మొదటిసారిగా ఆయన తన విజయం మీద ఫస్ట్ టైం స్పందించారు. ఫస్ట్ టైం తాను ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుందన్న విషయం గురించి అక్కడ చెప్పారు. 22 ఎంపీ సీట్లు తన పార్టీ విజయం సాధించబోతుందని చెప్పారు. అలాగే ప్రశాంత్ కిషోర్ గత కొన్ని రోజులుగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు. 151 సీట్లలో, మొన్న గెలిచిన 151 సీట్లో ఆయన 51 సీట్లకు మాత్రమే గెలుచుకోకపోతున్నారు. ఆయన గ్రాఫ్ అంతా పడిపోయింది. ఆయన కేవలం పథకాలను మాత్రమే ఇచ్చారు, ప్రభుత్వ పాలన చేయలేదు. పరిపాలించాల్సిన అతను ఫెసిలిటేటర్గా ఉన్నారు, కానీ పరిపాలన చేసే నేతగా సీఎంగా ఉండలేకపోయారు. అందుకని ఘోరమైన ఫలితాలు ఆయన చూడాల్సి వస్తుందని చెప్పారు. ఆ వ్యాఖ్యలను కూడా ఏపీ ప్రజలు ఆసక్తిగా చూశారు. ప్రశాంత్ కిషోర్ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సహకరించారు. ఆయన డిజైన్ చేసిన కార్యక్రమాలు, ఆయన నవరత్నాలు డిజైన్ చేశారు, ఆయన పార్టీ కార్యక్రమాలు డిజైన్ చేశారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి 2014లో ఫెయిల్ అయినప్పటికీ 2019లో గెలవడానికి ప్రధాన కారణం ప్రశాంత్ కిషోర్ అనుకున్నారు. ప్రశాంత్ కిషోర్ దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో అక్కడ ప్రభుత్వాలు అధికారంలో రావడానికి సహకరించారు. 2014లో మోడీ అధికారంలో రావడానికి కూడా సహకరించారు. అంతకుముందు గుజరాత్లో కూడా సీఎంగా ఉన్న మోడీకి ఆయన సహకరించారు. అంటే ఆయన ట్రాక్ రికార్డు అలా ఉండటం, అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ప్రశాంత్ కిషోరే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారని చెప్పడం తోటి ఇది నిజంగానే ఇలా జరుగుతుందనే చర్చలు కూడా జరిగినాయి. ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు, పలుసార్లు ఏపీకి వెళ్ళి చంద్రబాబుని, లోకేష్ని కలిశారు. అలాగే ఇక్కడికి వచ్చి చంద్రబాబుతో కూడా అనేకసార్లు మీటింగ్ పెట్టారు. అఫీషియల్గా టీడీపీకి పనిచేయలేదు, కానీ టీడీపీ ఏమైతే అనుకుంటుందో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలనుకుంటుందో దాన్ని ఆయన నోటి నుంచి చెప్పారు. ప్రశాంత్ కిషోర్ అయితే కరాఖండిగా బలగుద్దినట్టు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని చెప్పారు. అందుకు రిటర్న్ గిఫ్ట్గా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఈ ఐపాక్ వెళ్ళిన సందర్భంగా ఒక వ్యాఖ్య కూడా చేశారు. ప్రశాంత్ కిషోర్ టీం లీడర్గా ఉంటారు, పనంతా టీమే చేస్తుంది అని వ్యాఖ్యానించారు. అంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి పాత్ర ఏమీ ఉండదు, ఇక్కడ ఆయన టీమే మొత్తం పని చేస్తుంది, మొత్తం కష్టమంతా ఆ టీమే పడుతుంది. కాబట్టి ఆయన మాటలకు విలువ లేదన్నట్టు మాట్లాడారు. అలాగే ప్రశాంత్ కిషోర్ ఊహించిన స్థాయిలో సీట్లు రాబోతున్నాయి, ఆయన కలలో కూడా ఊహించి ఉండరు మన పార్టీకి రాబోతున్న సీట్లు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీ సీట్లు అయితే 22 అని చెప్పారు. అలాగే పోయినసారి వచ్చిన 151 సీట్ల కంటే ఎక్కువ శాతం సీట్లను మనం గెలుచుకోబోతున్నాం అంటూ కూడా అక్కడ ఐపాక్ టీంను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి రేపు విదేశీ పర్యటనకు వెళ్తున్నాడు, అందుకోసం ఈ రోజు ఐపాక్ను కలిశారు. యాక్చువల్గా నిన్ననే కలుస్తారనుకున్నారు. ఫీడ్బ్యాక్ కోసం ఆగే జగన్మోహన్ రెడ్డి పూర్తి కాన్ఫిడెన్స్కి వచ్చిన తర్వాత, తన విజయం మీద పూర్తి నమ్మకానికి వచ్చిన తర్వాత ఈరోజు ఐపాక్ వెళ్ళి ముందుగానే అడ్వాన్స్ దాదాపు 20 రోజుల తర్వాత రిజల్ట్స్ రాబోతున్నాయి. 20 రోజుల తర్వాత రాబోయే ఫలితాలను ఆయన ముందుగానే అసెస్ చేసుకొని ఊహించుకొని ఆయన పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్కి వచ్చిన తర్వాత తన పార్టీకి ఎవరైతే వెనుదనుగా ఉన్నారో,
తన పార్టీకి ఎవరైతే బ్యాక్ బోన్గా ఉన్నారో ఆ పార్టీ ఆ ఐపాక్కు సంబంధించిన ప్రతి ఒక్క సభ్యుని కూడా ఆయన కలిసి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా ఐపాక్ వైసీపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తా అన్న హామీని కూడా వాళ్ళకి ఇచ్చారు. మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏం స్పందిస్తారు, తన తిరిగి గెలుస్తారా లేదా అనే చర్చ బయట జరుగుతుంది. బయట విపరీతంగా బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని, టీడీపీ గెలవబోతుందని, కూటమి గెలవబోతుందని, జగన్మోహన్ రెడ్డికి ఇన్నే సీట్లు వస్తాయని. అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 100 సీట్లు వస్తాయి, 110 సీట్లు వస్తాయి, లేకపోతే టైట్గా ఉంది, కూటమి మెజార్టీ సాధించదు, జగన్కి మెజార్టీ రాదు, హంగొస్తుందని కొంతమంది, లేకపోతే 100 సీట్లతో జగన్మోహన్ రెడ్డి బయటపడతాడని ఇంకొంతమంది, 110 సీట్లు కూటమి అధికారంలో పోతుంది ఇంకొంతమంది. ఇలా రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు విశ్లేషణ చేసుకుంటున్నారు, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అన్వయించుకుంటున్నారు. ఈ సమయంలో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి తన పార్టీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు. ఇది పార్టీ నేతలకు కూడా బూస్ట్ ఇచ్చే విషయమే. వాస్తవంగా చూసుకుంటే పోలింగ్ జరిగిన తీరు కానీ, పోలింగ్ జరిగిన తర్వాత కానీ గతంలో గెలుస్తాం అనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అవతల పక్క కూటమి నేతలు చేస్తున్న ప్రచారం చూసి, కూటమి నేతల సవాలు చూసి కొంచెం టెన్షన్ పడుతున్న పరిస్థితి అయితే అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. తప్పకుండా గెలుస్తారనుకున్న ఎమ్మెల్యేలు కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నారు, మేము మళ్ళీ గెలుస్తామా, మాకు అనుకూలంగా పరిస్థితి ఉందా, మా పరిస్థితి ఏంటి, మా ప్రభుత్వం పరిస్థితి మళ్ళీ రిటర్న్ అవుతుందా లేదా అనే చర్చలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి పార్టీ నాయకులకు మధ్య సమావేశం జరగడం కానీ, జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారనే విషయం వాళ్ళకి తెలియడం కానీ లేదు. ఫస్ట్ టైం ఐపాక్ వెళ్ళి ఫలితాల మీద జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్రెస్ చేసిన వ్యూస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కార్యకర్తలకు వెళ్ళాయి, నాయకులకు వెళ్ళాయి, పోటీ చేసిన అభ్యర్థులకు వెళ్ళాయి. వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు బూస్ట్ ఇచ్చేవిగా మనం భావించవచ్చు. అందరూ కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు. అటు గెలుస్తాం అనుకున్న వాళ్ళు కానీ, గెలుస్తామా లేదనుకుంటున్న వాళ్ళు కానీ అందరూ కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎవరు ఏమీ చెప్పలేమన్నారు. వైసీపీని విపరీతంగా అభిమానించే వాళ్ళు కూడా ఈ ఫలితాలు ఎలా ఉంటాయని ఆందోళనలో ఉన్నారు. మొత్తానికి ఏపీలో ఒక రకమైన సిచ్యువేషన్ ఉంది. పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది, పోయినసారి కంటే 2.3% ఎక్కువైంది. కాబట్టి పెరిగిన పోలింగ్ శాతం అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత వల్లే జనము తండోపతండాలుగా వచ్చేసి అర్ధరాత్రి వరకు క్యూలో ఉండి ఓట్లేశారనే ప్రచారాన్ని కూటమి చేస్తూ ఉంది. అయితే ప్రభుత్వానికి అనుకూల వాతావరణం ఉంది. ప్రభుత్వం మంచి చేసింది కాబట్టి మంచి చేసిన ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, మంచి చేసిన ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మహిళలు, ముఖ్యంగా మహిళలు, అలాగే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ జగన్మోహన్ రెడ్డి పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా పట్టుబట్టి క్యూలో నించొని ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఉండి ఓట్లు వేశారనేది వైసీపీ చెప్పుకుంటుంది. దీంట్లో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. జనం అయితే సైలెంట్గా తీర్పిచ్చారు. 4,13,00,000 మంది ఓటర్లు ఉంటే 3,30,00,000 మంది, 33 లక్షల మంది ఓట్లు వేశారు. వాళ్ళ తీర్పు అంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తమైంది. 4వ తారీఖు ఓపెన్ చేస్తే కానీ దాంట్లో తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మొదటి నుంచి పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కొన్ని సర్వే సంస్థలతోటి ఇంతకు ముందు సర్వే చేసినప్పుడు ఆ సర్వే సంస్థలు ఇస్తున్న ఫలితాలు 100కి 100% నిజమైన సంస్థలతోటి ఆయన సర్వే చేయించుకున్నారు. ఒక సంస్థ, ఢిల్లీకి సంబంధించిన ఒక సంస్థ 6 నెలల నుంచి కూడా వైసీపీకి పనిచేస్తూ ఉంది. ప్రీ పోల్ అంటే ఎలక్షన్కి ముందు కూడా ఆ సంస్థ సర్వే చేసింది, అలాగే ఎగ్జిట్ పోల్ చేసింది. మళ్ళీ ఇవాళ నుంచి మరొక 6 రోజుల పాటు ఆ సంస్థ సర్వే చేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ సంస్థ ఇచ్చిన లెక్కలతోనే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లను మళ్ళీ మనం క్రాస్ చేయబోతున్నాం మొన్న గెలిచిన సీట్ల కంటే అని చెప్పారు. అలాగే 22 సీట్లు, పోయినసారి వచ్చిన 22 ఎంపీ సీట్లను మళ్ళీ తిరిగి నిలబెట్టుకోబోతున్నామని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్టుల ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్తున్నారు. కింద స్థాయిలో ఎవరైతే సామాన్య జనం ఉన్నారో, తన పథకాలతో లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా తనకు అండగా నిలిచారనేది జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్లే ఉదయం 7 గంటల నుంచి 12-1 గంట వరకు క్యూ లైన్లో ఉన్నారు. ఆ ఓట్లన్నీ కూడా వైసీపీకి పడిన వాటిగానే గుర్తిస్తున్నట్టుగా ఐపాక్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ, పార్టీ నేతలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆ విశ్వాసంతోనే తన గెలుపు మీద పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. పెరిగిన పోలింగు తనకే అనుకూలం అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అక్కడ చెప్పినట్టుగా అర్థమవుతోంది. వాస్తవంగా పోలింగ్ పెరిగితే అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోతుందనే లెక్కలు ఉన్నాయి. అది వాస్తవానికి కరెక్ట్ కాదు.
2014లో 66% ఓట్లు వచ్చిన మోడీ బీజేపీకి 2019లోకి వచ్చేటప్పటికి 67.5% వచ్చాయి. దాదాపు 1.5% సీట్లు ఎక్కువ వచ్చాయి, ఓట్లు ఎక్కువ వచ్చాయి. అప్పుడు 2014లో 288 సీట్లు బీజేపీకి వస్తే 2014లో పెరిగిన ఓటింగ్ శాతం 1% పెరిగితే ఆ పెరిగిన ఓటింగ్ శాతానికి 2019లో 303 సీట్లు వచ్చినాయి. అంటే ఓట్లు పెరిగినందువలన అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోదు అనేది ఇక్కడ స్పష్టంగా అవుతుంది. అంతేకాదు 2014లో తెలంగాణలో కేసీఆర్ 63 సీట్లకు పరిమితం అయితే 2018కి వచ్చేటప్పటికి ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు ఆయన 6 నెలల ముందు. 18కి వచ్చేటప్పటికే ఆయన ఓటింగ్ శాతం పెరిగింది, ఆయన సీట్లు 63 నుంచి 88కి పెరిగాయి. అంటే ఓట్లు పెరిగినప్పుడల్లా కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం అనేది ఓడిపోదు అనేది ఒక స్పష్టంగా అర్థమవుతుంది. పైగా ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే గత 20-25 ఏళ్లుగా 2004 నుంచి 2009 వరకు, అలాగే 2009 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. అంతకుముందు 1994 నుంచి 2004 వరకు, 1994లో టీడీపీ గెలిచింది, 99లో టీడీపీ గెలిచింది, 2004లో ఓడిపోయింది. అంటే 10 ఏళ్ల పాటు 94 నుంచి 2004 వరకు 10 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలోకి ఉంది. అలాగే 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2018 నుంచి మొన్నటి వరకు 2023 వరకు కేసీఆర్ తెలంగాణలో అధికారంలో ఉన్నారు. అంటే ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు కొంచెం తమకు ఎవరైతే ప్రభుత్వం పనిచేస్తూ ఉందో అలాంటి ప్రభుత్వాలని రెండోసారి నిలబెట్టుకుంటున్నారనేది ఒకటి అర్థమవుతుంది. ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఈ మధ్య రేవంత్ రెడ్డి కూడా మన క్వశ్చన్ అవర్లో కూడా చెప్పారు, మేము 10 ఏళ్ళు అధికారంలో ఉంటాము, 10 ఏళ్ళు మాదే అధికారం, కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని చెప్పారు. ఎలా మీ లెక్కలు ఏంటన్నప్పుడు ఆయన ఈ లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు. 10 ఏళ్ళు టీడీపీకి ఇచ్చారు, 10 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు, 10 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా మా పనితీరు చూసి 10 ఏళ్ళు ఇస్తారన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల టర్మ్ అయిపోయింది, 2019 నుంచి 24 వరకు, ఇప్పటి వరకు 2024 నుంచి 29 వరకు కూడా నాదే ఈ టర్మ్ అని ఆయన గట్టిగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంచనాలు నిజమవుతాయా లేదా? అటు కూటమి చెప్తా ఉంది తమకే అధికారం రాబోతా ఉంది, 3 పార్టీల కూటమి అధికారంలోకి తెచ్చుకునే విధంగా ప్రజలు తీర్పిచ్చారని చెప్తున్నారు. ఈవీఎంలు తెరిచే వరకు కూడా ఇలాంటి సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఇలాంటి విశ్వాసం వ్యక్త చేసే కార్యక్రమాలు రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాయి. అయితే ఐపాక్ ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మరీ వాళ్ళని అభినందించడం అంటే చూస్తే ఆయనకున్న ఫీడ్బ్యాక్ ఎలా ఉందో మనకు అర్థమవుతోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్కలు చూస్తే నిజంగానే దేశం అంతా రేపు ఏపీ వైపు చూస్తుందా అన్న సందేహం కూడా కలుగుతుంది. ఎందుకంటే రెండోసారి గెలిచే పార్టీ ఇంతకుముందు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సాధించుకోవడం అనేది ఖచ్చితంగా కూడా రికార్డ్ అవుతుంది. మనం ఇంతకుముందు చూస్తే వెస్ట్ బెంగాల్లో 198 సీట్లు వస్తే మమతా బెనర్జీకి, ఆ తర్వాత లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్లో 210 సీట్లు వచ్చినాయి. అంటే దాదాపు 10-12 సీట్లు ఆమెకు ఎక్కువ పెరిగినాయి. అంటే తమ పరిపాలన మీద, అంటే ఆమె 3వసారి అధికారంలోకి వచ్చింది, తన పరిపాలన మీద పూర్తి విశ్వాసం ఏ సీఎంకైనా ఉంటే రెట్టించిన స్థాయిలో సీట్లు తెచ్చుకోవచ్చు అనేది వెస్ట్ బెంగాల్ అనుభవం చెబుతోంది. అలాగే కేసీఆర్కి 2018 వచ్చిన 88 సీట్లు కూడా చెప్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే రాబోతా ఉన్నాయా అనే ఒక ఆలోచన కూడా ప్రస్తుతం కలుగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో, 56-57 నెలల కాలంలో 2,70,000 కోట్ల రూపాయలను డైరెక్ట్గా ప్రజల ఖాతాలో వేశారు. మరొక 1,50,000 కోట్ల రూపాయలను నాన్ డీబీటీ కింద ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ పరోక్షంగా అందించే సబ్సిడీల రూపంలో జనానికి అందించారు. దాదాపు 4,5 లక్షల కోట్ల రూపాయలు జనానికి అందజేశారు జగన్మోహన్ రెడ్డి. 85% మంది లబ్ధిదారులు ఉన్నారు ఏపీలో. అంటే రాష్ట్రంలో 4 కోట్ల మంది, 4,15,00,000 మంది జనాభా ఉంటే 3,60,70,000 మంది ఈ పథకాల కింద అర్హులైన వాళ్ళుగా గుర్తించారు. 4,10,15,00,000 మంది జనాభా ఉంటే అక్కడికి వచ్చే 4,15,00,000 మంది ఓటర్లు ఉంటే వీళ్ళలో 13,11,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే ఒక్కొక్క వ్యక్తి 2 లేదా 3 లేదా 4 పథకాలను కూడా తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అదే తనకు శ్రీరామ్ రక్ష అని జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన విశ్వాసం చూస్తే అవన్నీ కూడా ఖచ్చితంగా ఆ పార్టీకి మేలు చేయబోతున్నాయి అన్నట్టుగా ఉన్నాయి. చూడాలి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసినట్టుగా ఆ పార్టీ సంచలనం సృష్టించబోతుందా, తిరిగి అధికారంలోకి రావడమే కాదు ఆయన చెప్పినన్ని సీట్లను సాధించబోతుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. భోగి, థ్యాంక్ యూ చంద్రశేఖర్. This results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh.